మనం ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. చికెన్ బిర్యానీ చేసుకోనికి పెరుగు తీసుకున్నా, పావు కిలో పెరుగు. దీంట్లోకి ఉప్పు కారం కలుపుకుందాం. 2 చెంచాలు ఉప్పు, 2 చెంచాలు ఉప్పు, అల్లం వెల్లిగడ్డ 1 చెంచా, కారం 1 చెంచా సగం వేసుకుందాము. దీంట్లోనే చెక్క, ధనియాల పొడి, జీలకర్ర కలిపి మిక్సీ పట్టుకున్నా. ఇలా ఆయన తీసేసుకున్నాం. గరం మసాలా మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. ఉల్లిగడ్డ డీప్ ఫ్రై చేసుకున్నా. పుదీనా కూడా డీప్ ఫ్రై చేసుకున్నది ఇందులో వేసుకుందాము. అట్లనే నిమ్మకాయ రసము 2 నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకున్నా. ఇప్పుడు నూనె పోసుకుందాం. తగినంత పోసుకుందాం. నూనె పోసుకొని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు 1 సగం చెంచా పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇక మసాలాలు ఇవన్నీ మంచిగా కలిపిన తర్వాత ఇలా చికెన్ వేసుకొని ముక్కలు పడతాటు మంచిగా కలుపుకోవాలి. అప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకున్నాం కదా. ఇంకా చికెన్ పీస్లో ఇట్లా వేసుకోవాలి మొత్తం. మంచిగా మసాలా పీసులో పట్టేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కింద మీద మంచిగా కలవాలి. ఇది ఇప్పుడు కలుపుడు అయిపోయింది కదా. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. దీన్ని మంచిగా నానాలి ఇది. ఇప్పుడు రైస్ అన్నం వండుకుందాం. బగారా రైస్ వండుకుందాం. పొయ్యి మీద పెట్టుకొని ఇట్లా మూత పెట్టుకుందాం. నానబెట్టి పక్కకు పెట్టినాం కదా, ఈ పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం అంతే. ఇప్పుడు అన్నం వండుకోనికి నీళ్ళు ఎసరు పెట్టుకున్నాం కదా. దీంట్లోకి పచ్చిమిరపకాయలు, చెక్క వేసుకుందాము, బిర్యానీ ఆకు, సాజీరా, అల్లం వెల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, మంచి నూనె, కొద్దిగా అంతా ఉప్పు వేసుకున్నాం. ఎసరు మంచిగా రావాలి. ఇప్పుడు ఎసరు వచ్చినాక బియ్యం వేసుకుందాం. ఒకసారి మూత వేసుకొని చూద్దాము ఉడుకుతుంది లేదా. కొద్దిగా మంచిగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మూత వేసుకొని ఎసరు వచ్చింది కదా, ఎసరు వేసుకుందాము. ఒకసారి కలుపుకొని పెద్ద పరుపు మీద తీసేసుకోవాలి. ఇవి
ఒక 5 నిమిషాలలో పెద్ద పలుకు అయితే తీసేసుకుందాము. ఇప్పుడు ఇంకొక బగోని పెట్టుకుందాము. దీంట్లో నెయ్యి వేసుకొని దీంట్లో కూర వేసుకుందాం. ఇందాక ఉడికించినాం కదా, దీంట్లో ఇప్పుడు ఉడికించుకున్న కర్రీ వేసుకోవాలి. ఉడకాలైందా? ఇప్పుడు అన్నం వేసుకుందాము. పెద్ద పలుకు మీద ఇట్లా ఎంబడే తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఇట్లా ఇట్లనే ఎంబడే తీసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. కొంచెం వెడల్పు వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందాం. నూనె కూడా వేసుకోవచ్చు, నేను నెయ్యి వేస్తున్నా. మళ్ళీ ఇంకొక స్టెప్ కర్రీ పెట్టుకుందాం పైన. ఇట్లా ఎన్ని స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా మళ్ళీ ఒకసారి ఇట్లా వేసుకుందాం. ఇట్లా వేసుకున్నాం కదా. ఉల్లిగడ్డ డీప్ ఫ్రై చేసింది మధ్యలో వేసుకోవాలి. ఇట్లా పుదీనా కూడా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని మళ్ళీ ఒకసారి కర్రీ వేసుకొని లాస్ట్లో మొత్తం రైస్ వేసుకున్నాం. లాస్ట్లో మొత్తం వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇట్లా లాస్ట్లో మొత్తం మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉంటుంది కదా, వేసుకొని మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. మళ్ళీ 10 నిమిషాలు దమ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాం. పొయ్యి మీద పెంక పెట్టి దాని మీద అన్నం పెట్టుకొని ఇట్లా బరువు పెట్టుకోవాలి. దీని మీద ఆవిరి బయట పోదు, అందులోనే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు బరువు పెట్టింది తీసేసుకొని చూద్దాం. ఇప్పుడు అయ్యింది లేదు మూత తీసుకుంటే మంచిగా తెలుస్తుంది. కట్టెల మీద పెట్టిన నేను, మంచిగా అయింది. దించేసుకుందాం. ఇప్పుడు మంచిగా అయింది. దానికి కట్టెల మీద పెట్టుకుంటే సూపర్ అవుతుంది. ఇట్లా నేను చెప్పినట్టు చేసుకోరి, చాలా బాగుంటుంది.